శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం ధారాధికరణంలో భాగం 11గా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగాన్ని ఒక్కసారి చెప్పుకున్నాం. నిన్నటి భాగంలో ధరించటం అనే హేతువు వల్ల కూడా ఈ దహరం పరమాత్మయే. ఇక్కడ మహిమ శృతియందు ఆత్మ విషయంలో కనబడుట వల్ల అని సూత్రార్థం. ఇక్కడ ధృతి అనే హేతు వల్ల కూడా ఈ దహరం పరమాత్మయే. ఇక్కడ ఆకాశంతో పోలుస్తూ దాని యందు అంటే దహరమునందు అన్నీ నిలిచి ఉన్నాయని చెప్పి ఆ విషయంలో ఆత్మశబ్దాన్ని ప్రయోగించి ఇక్కడ అన్ని రకాల గుణాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ ప్రకరణం ముగియకుండా ఆ దహరాన్నే నిర్దేశిస్తున్నాడు. ఇక్కడ ఆత్మశబ్దంతో ఒక సమానంగా ఒక విశేషణంగా ప్రయోగించడం చేత ధరించేదనే అర్థం బోధిస్తుంది. ఇక్కడ కర్ద అర్థంలో కూడా తిన్ అనే ప్రత్యయం ఒక వ్యాకరణ శాస్త్రంలో విధించబడింది. ఇక్కడ తిన్ అనే ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడిందని కాదు అర్థం. లోకంలో ఒక సేతువు పొలాల్లో ఒక సొత్తు కలిసిపోకుండా ఉదకద్ర ప్రవాహాన్ని ఏ విధంగా నిలుపుతుందో అట్లే ఈ ఆత్మ ఆధ్యాత్మికం అని ఆదిదైవము ఆదిభౌతికం అట్లా మొదలైన భేదాల చేత భిన్నంగా ఉన్న లోకాలను వర్ణాశ్రమాదులను కలిసిపోకుండా ఉండేటట్లు ఒక నిలిచే ఒక సేతువులాగా ఇది ఇలా ఈ విధంగా ప్రకృతమైన ఒక దహరంలో ధరించటం అంటే నిలపటం అలా మహిమను చూపుతుంది. అటువంటి మహిమలు పరమేశ్వరునికి సంబంధించినవే. అట్లా మహిమల తెలియబడటం వల్ల ధృతి అనే ఒక హేతు వల్ల కూడా ఈ దహరం అనేది పరమేశ్వరుడు అని చెప్పారంట భాగంలో. ఇంకా భాగం 11 చెప్పుకుంటున్నాం. ప్రసిద్ధే రీతి ప్రసిద్ధేహ చ. ఇక్కడ ఆకాశ శబ్దం బ్రహ్మ విషయంలో ప్రసిద్ధమైనది, అందువల్ల కూడా దహరం పరమేశ్వరుడే అని సూత్రార్థం. ఇతశ్చేతి ఈ కారణం వల్ల కూడా పరమేశ్వరుడే దహరోస్మి అనంతరాకాశ అని చెప్పబడుచున్నాడు. ఎందువలనగా ఆకాశ శబ్దం పరమేశ్వరుడనే అర్థంలో ప్రసిద్ధం. ఇక్కడ ఆకాశో నిర్వహిత సర్వాణి సముత్పద్యంతే ఇత్యాది ప్రయోగాలు కనపడుతున్నాయి. ఆకాశ శబ్దం జీవుని విషయంలో ప్రయోగించబడినట్లు ఎక్కడా కనబడటం లేదు. భూతాకాశం విషయంలో ఆకాశ శబ్దానికి ప్రసిద్ధి ఉన్నా కూడా ఉపమాన ఉపమేయ భావాదులు కుదరవు కాన దానిని గ్రహించకూడదని చెప్పబడింది. ఇతరేతి ఇతర పరామర్శాత్ వాక్యశేషంలో జీవుని పరామర్శ ఉండటం వల్ల సా ఇతి చేత్ జీవుడు దహరం అన్నట్లయితే నా కాదు అసంభవాత్ అసంభవం వల్ల అని సూత్రార్థం. యదీతి వాక్య శేష బలం చేత దహరం పరమేశ్వరుడని గ్రహించబడినట్లయితే వాక్యశేషంలో జీవుని పరామర్శ కూడా అధ ఉవాచ ఏ జీవుడు ఈ శరీరం నుండి లేచి అనగా ఈ శరీరాదుల కంటే నేను వేరు అని తెలుసుకుని పరబ్రహ్మ స్వరూపమైన జ్యోతిష్యును సాక్షాత్కరించుకుని బ్రహ్మ రూపాన్ని పొందుతాడో అదే ఆత్మని చెప్పాడు అనే వాక్యంలో ఉంది. సంప్రసాద శబ్దం మరొక శృతిలో సుషుప్తావస్థ అనే అర్థంలో కనబడుచున్నది కాన ఇక్కడ ఆ శబ్దానికి సుషుప్తావస్థలో ఉన్న జీవుడు అనే అర్థం చెప్పాలి, కానీ మరొక అర్థం చెప్పడం కుదరదు. శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న వాయువ్యాధులు ఆకాశం నుండి ఎలా లేస్తాయో అట్లే ఇది కూడా. లోకంలో ఆకాశ శబ్దానికి పరమేశ్వరుడనే అర్థం లేకపోయినా పరమేశ్వరుని ధర్మాలు ఉండటం వల్ల ఆకాశో వై నామరూప యో నిర్వహిత ఇత్యాది వాక్యాలలో ఆ శబ్దానికి పరమేశ్వరుడనే అర్థం అంగీకరించినట్టే జీవుడనే అర్థం కలది కూడా కావచ్చును. అందువల్ల జీవుని పరామర్శ కూడా ఉంది గాన దహరోస్మి అనంతరాకాశ అనే చోట జీవుడే చెప్పబడుచున్నాడు అన్నట్లయితే ఇది అట్లు కాజాలదు. ఎందువల్ల అంటే అసంభవం వల్ల.
బుద్ధ్యాది ఉపాధులు పరిచ్ఛేదాన్ని అంటే ఒక పరిమిత తత్వాన్ని అభిమానించే జీవుడు ఆకాశంతో పోల్చబడడు కదా. ఉపాధి ధర్మాలను తన ధర్మాలనుగా భావించే జీవునికి అపహత పాప్మత్వాది ధర్మాలు సంభవించవు కదా. ఈ విషయం ఈ అధికరణం మొదటి సూత్రంలోనే వివరించబడింది. అయితే అధికమైన అశంకను ఉత్తరాచ్చ ఇత్యాది సూత్రంలో నిరాకరించడం కోసం మళ్ళీ ఇక్కడ చెప్పబడింది. తరువాత కూడా అన్యాదశ్చ పరామర్శ మరొక విషయం చెప్పడం కోసం జీవ పరామర్శ చేయబడింది అని చెప్పనున్నాడు. అలానే చెప్పనున్నారంటే ఇంకా చెప్పుకుందాం. తర్వాత ఇక్కడ వివరంగా చెప్పుకుందాం. ఇక్కడ వాక్యశేషంలో జీవుని పరామర్శ అనే ఉండటం వల్ల జీవుడు దహరం అన్నట్లయితే అది అసంభవం అని చెప్తున్నారు. ఇక్కడ ఏ జీవుడైతే ఈ శరీరం నుండి లేచి శరీరాదుల కంటే కూడా వేరువేరని తెలుసుకుని పరబ్రహ్మ స్వరూపమైన ఒక జ్యోతిష్ని సాక్షాత్కరించుకుని బ్రహ్మరూపాన్ని పొందుతాడు అని అదే ఆత్మని చెప్పాడు. అలానే మరొక శృతిలో సుషుప్తావస్థ అని చెప్పారు. అలా చెప్పడానికి ఆ శబ్దానికి ఒక సుషుప్తావస్థలో ఉన్న జీవుడనే అర్థం చెప్పాలి, అలానే చెప్పాలి. అలా కాకుండా మరొక అర్థం చెప్పటం కుదరదు. ఒక శరీరాన్ని ఆశ్రయించుకుని వాయువులన్నీ కూడా ఆకాశం నుండి ఎలా లేస్తాయో అట్లే ఇది కూడా ఆకాశంలో వాయువులు ఎట్లా లేస్తున్నాయి అలాగే మన శరీరాన్ని ఆశ్రయించుకుని కూడా ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ అలా లేస్తాయి అలానే అనే భావంతో చెప్పారు. ఇక్కడ ఆకాశ శబ్దానికి కూడా ఒక పరమేశ్వరుడిని అర్థం లేకపోయినా కూడా ఒక పరమేశ్వరుని ధర్మాలు ఉండటం వల్ల అట్లా ఆ శబ్దానికి పరమేశ్వరుడని అర్థం అంగీకరించినట్లే, కానీ జీవుడనే అర్థం కలది కూడా కావచ్చును కదా. అందువల్ల ఒక జీవుని పరామర్శ కూడా ఉంది కాబట్టి ఇక్కడ జీవుడే చెప్పబడుతున్నాడు అన్నట్లయితే అట్లు కాజాలదు. అంటే ఎందుకంటే అది అసంభవం. ఎందుకంటే బుద్ధి ఇటువంటి ఉపాధులన్నీ కూడా ఒక పరిమిత తత్వాన్ని అభిమానించే జీవుడికి ఉంటాయి కాబట్టి అతన్ని ఆకాశంతో ఒక పరిమిత తత్వాన్ని అభిమానించే జీవుడికి ఆకాశంతో పోల్చబడటం కుదరదు కదా. అట్లా బుద్ధి అన్ని ఉపాధి ధర్మాలన్నీ కూడా తన ధర్మాలుగా భావించి జీవించే జీవునికి ఈ పరమాత్మ ధర్మాలు సంభవించవు కదా. అట్లా ఈ విషయం అనేది ఈ అధికరణం మొదటి సూత్రంలోనే వివరించబడిందని చెప్తున్నారు. ఇంకా ఇంకా తర్వాత మరొక విషయం చెప్పడం కోసం ఒక జీవ పరామర్శ చేయబడిందని చెప్పనున్నాడని చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. దహరాధికరణంలో 11వ భాగం సంపూర్ణం.